హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే బడ్జెట్ 2026. తెలంగాణ రాష్ట్రానికి 2026 బడ్జెట్లో ఎంత నిధులను సమకూర్చారు, తెలంగాణలో ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, వీటి యొక్క అంచనా వ్యయం, ఈ వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు ప్రాంతాలకి సంబంధించిన వీడియోస్ని వేరువేరుగా చేయడం జరిగింది. ఇది తెలంగాణకి సంబంధించిన వీడియో, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. తెలంగాణకి రైల్వే బడ్జెట్లో 2026-27 గాను 5,454 కోట్లని కేటాయించడం జరిగింది. ఈ 5,454 కోట్లని తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులకి కూడా సర్దుబాటు అనేది చేయనున్నారు. అలాగే తెలంగాణ నుంచి భారీ ప్రాజెక్టులకి రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. ఒక్కసారి ఈ ప్రాజెక్టులు అనేవి పూర్తవుతే తెలంగాణ గేమ్ చేంజర్గా మారుతుంది. తెలంగాణ నుంచి రవాణా అనేది జెట్ స్పీడ్ తోటి వెళ్ళనుంది. ఈ ప్రాజెక్టులే హైదరాబాద్ పూణే హై స్పీడ్ రైల్ కారిడార్, హైదరాబాద్ అలాగే బెంగళూరు హై స్పీడ్ కారిడార్, అలాగే హైదరాబాద్ నుంచి చెన్నై హై స్పీడ్ కారిడార్, ఈ 3 హై స్పీడ్ కారిడార్లని రైల్వే శాఖ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఇవి అలైన్మెంట్ అలాగే డిపిఆర్ దశలో ఉండడం జరిగింది. త్వరలోనే వీటికి సంబంధించిన పనులనేవి మొదలయ్యే అవకాశం కూడా ఉంది. అంత తొందరగా అయితే పూర్తవవు, కనీసం ఒక 10 నుంచి 15 సంవత్సరాలైనా పడుతుంది. ఈ 3 మెగా ప్రాజెక్టులు అనేవి పూర్తవుతే తెలంగాణ చాలా వరకు అభివృద్ధి చెందుతుంది. ఇంకా తెలంగాణ ప్రాంతాల ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొన్ని రైల్వే లైన్లు అనేవి ఇప్పటికీ కూడా పనులనేవి జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఏ ప్రాజెక్టుకి ఎంత కేటాయించమనేది రైల్వే శాఖ తెలియచేయలేదు. గత 2 సంవత్సరాల నుంచి పింక్ బుక్ అనేది రిలీజ్ అనేది చేయడం లేదు. ఇంకా మనం తెలంగాణలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల యొక్క వివరాలు అనేవి మాట్లాడుకుంటే కొన్ని రైల్వే లైన్లు సర్వేలకే పరిమితమయ్యాయి. అందులో ఒకటి ఇక్కడ మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్. ఈ రైల్వే లైన్ అనేది ప్రస్తుతం పనులు అనేవి జరుగుతున్నాయి. మరొకటి ఇక్కడ సికింద్రాబాద్ కాజీపేట్ విజయవాడ 3వ లైన్ పనులు, ఇవి కూడా జరుగుతున్నాయి. ఇక్కడ రైళ్ల వేగాన్ని కూడా రైల్వే శాఖ పెంచడం జరిగింది. ఇది పూర్తవుతే తెలంగాణలో క్రాసింగ్ ఇబ్బందులు అనేవి తప్పుతాయి. అలాగే కాజీపేట నుంచి బల్లార్స్ సెక్షన్ కూడా 3 నుంచి 4 లైన్లుగా మార్చాలని నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇది కూడా పూర్తవుతే క్రాసింగ్ ఇబ్బందులు అనేవి తప్పుతాయి. ఇంకా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు వచ్చేసి భద్రాచలం రోడ్ కొవ్వూరు రైల్వే లైన్. ఈ రైల్వే లైన్కి సంబంధించిన డిపిఆర్ అనేది సిద్ధమైంది, కానీ పనులు మాత్రం ఇంకా కొనసాగాల్సి ఉంది. ఇంకోటి పాండురంగపురం మల్కాన్గిరి రైల్వే లైన్. ఈ రైల్వే లైన్కి ఇటు మల్కాన్గిరి నుంచి పనులు అనేవి మొదలుపెట్టినట్టుగా ఒక అప్డేట్ అయితే ఉంది. ఇంకా ఈ బడ్జెట్లో ఈ రైల్వే లైన్కి నిధులను సమకూర్చి పనులను వేగం చేయవలసి ఉంది. ఇంకా డోర్నకల్ గద్వాల్, డోర్నకల్ మిర్యాలగూడ ఈ 2 రైల్వే లైన్లకి సంబంధించిన పనులు బడ్జెట్ యొక్క వివరాలు అనేవి అందుబాటులోకి రావాల్సి ఉంది. అలాగే ఇటు విజయవాడ సెక్షన్ని కలుపుతూ డోర్నకల్ దగ్గర ఇటు భద్రాచలం రోడ్డుకు వెళ్లే బండ్లకి రైల్ ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన సర్వేలు అనేవి కొనసాగుతున్నాయి. అలాగే కాజీపేట్ భూపాల్పల్లి రైల్వే లైన్, అసన్పర్తి దగ్గర మొదలయ్యే ఈ రైల్వే లైన్కి సంబంధించి ఎప్పటి నుంచో ఈ ప్రాంతాల ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ రైల్వే లైన్కి సంబంధించి. అలాగే తెలంగాణలో అత్యంత కీలకమైన ప్రాజెక్టులలో హైదరాబాద్ ఆదిలాబాద్ రైల్వే లైన్ ఒకటి. ఈ రైల్వే లైన్ కోసం చాలా ప్రాంతాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కి వెళ్ళాలంటే ఇక్కడ మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ నుంచి ఇటు ఆదిలాబాద్కి చేరుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి ఈ రైల్వే లైన్ అనేది పూర్తవుతే తెలంగాణ నుంచే ఇటు ఆర్మూరు, నిర్మల్ ఈ ప్రాంతాల మీదుగా ఆదిలాబాద్కి చేరుకోవచ్చు. చాలా తొందరగా వేగంగా చేరుకోవడానికి ఈ రైల్వే లైన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే మరొక రైల్వే లైన్ వచ్చేసి భద్రాచలం రోడ్ డోర్నకల్. దీన్ని డబులింగ్ అనేది చేయనన్నారు. ప్రస్తుతం ఈ బడ్జెట్లో దీనికి నిధులను సమకూర్చి వేగంగా కొనసాగిస్తే ఈ సెక్షన్లో ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి తప్పుతాయి. అత్యంత రద్దీగా ఈ సెక్షన్లో రైళ్లు అనేవి ప్రయాణిస్తున్నాయి. కాకతీయ గంట నుంచి గంటన్నర వరకు డిలేగా ప్రయాణిస్తుంది. ప్రయాణికుల ఇబ్బందులు అనేవి ఈ డబుల్ లైన్తో తీరుతాయి. అలాగే మరొక రైల్వే ప్రాజెక్ట్ వచ్చేసి మనుగూరు రామగుండం రైల్వే లైన్. ఈ రైల్వే లైన్తో తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాలన్నీ కూడా రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తుంది. తెలంగాణ కుంభమేళగా పిలిచే మేడారం జాతరకి వెళ్ళే భక్తులకి కూడా రైల్వే కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. ఇంకా తెలంగాణలో
34 రైల్వే స్టేషన్ల వరకు అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో కొన్ని రైల్వే స్టేషన్ల యొక్క పనులు అనేవి దాదాపుగా పూర్తయ్యాయి. కొన్ని రైల్వే స్టేషన్లో పనులు అనేవి చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్లో ఉన్న ఈ పనులకి ఈ బడ్జెట్లో నిధులను సమకూర్చి వేగం పెంచాలి. దీనివల్ల ఈ ప్రాంతాలలో ప్రయాణికుల ఇబ్బందులు అనేవి తప్పుతాయి. ఇక్కడ కేటాయించిన బడ్జెట్లోనే ఈ 5,450 కోట్ల బడ్జెట్లో ఈ పనులు అనేవి రైల్వే శాఖ చేపట్టనుంది. ఓకే ఫ్రెండ్స్, బడ్జెట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.